ఇప్పుడు లేడీస్ కు బస్ వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. కాంగ్రెస్ వస్తుంది, పక్క వస్తుంది. కేటీఆర్ గారు డెవలప్మెంట్ అని అంటున్నారు కదా, మరి జూబ్లీస్ ఆయన డెవలప్మెంట్ చేస్తే ఈరోజు కేటీఆర్ ఇంత దూరం వచ్చే అవసరం లేదు. నువ్వు ఆడ కూర్చొని అప్పుడు ఎట్లా ట్విట్టర్ లో నువ్వు పోస్టులు చేస్తుండే, ఈ రోజు కూడా అట్లనే ట్విట్టర్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రజలారా మీరు అందరూ బీఆర్ఎస్ కోటేయండి అనగా బీఆర్ఎస్ కేసుకుంటే అందరు ఈరోజు సమస్య తీసుకొని దూరం వచ్చే అవసరం లేదు కదా. అంతా మేము అనుకున్నంత డెవలప్మెంట్ అయితే బీఆర్ఎస్ దాంట్లో ఏం కాలేదు. అప్పట్లో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ గంజాయి తప్ప వేరే లేరు పిల్లలకు. 16 ఏళ్ళకు 14 ఏళ్లకు బొందలవాడ గంజాయిలు తాగిరు మా బస్తీ పిల్లలు. చాలా అన్యాయం జరిగింది. ఎంతో మంది తల్లికి కడుపు కోతలని రేవంత్ రెడ్డి వచ్చినా గంజాయి తక్కువైంది. ఇంకోటి విచ్చలవిడితనం తక్కువైంది. తెలంగాణకి ఒక పెద్ద మనిషి లాగా మంచితనం వాళ్ళే చూస్తుండు. ఆ టైం పడుతుందేమో దేవుని దయతోటి మంచిగా అయితే చేస్తాడని ఒక నమ్మకం. చూద్దాం. ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏళ్లే కదా ఆయనకి ఇచ్చేది. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ కూడా ప్రజలు ఆలోచించారు. 3 ఏళ్ళు ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ కి. జూబ్లీ హిల్స్ మన నవీనన్న. చెయ్యి గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.